హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్స్. గైస్, మనకు లాస్ట్ వీడియోలో అయితే చాలా మంది ప్రాంక్ వీడియోస్ చేయ బ్రో అని చెప్పి కమెంట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం ఒక ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ అక్క మీద. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చలో గైస్, ఎవరు ఇక్కడ సింధు అంటే ఎవరు? సింధు అని పేరు. మీరెవరు? డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం. ఏ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. మీకెలా తెలిసి అడ్రస్? మీ మీద చీటింగ్ కేసు ఫైల్ అయింది పోలీస్ స్టేషన్ లో. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టింది అనేది మొత్తం తెలుస్తుంది. హలో మేడం, ముందు ఇక్కడ మాట్లాడండి. అది స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. అది అర్థమవుతుందా? నేను ఫోన్ చేస్తాను. ఫోన్ ఇవన్నీ తర్వాత ఫోన్ ఇవ్వండి ఫస్ట్. మీరు తమాషా చేస్తున్నావు పోలీసులతో? అరే అసలు మీరు ఎవరండి? ఎవరు పెట్టారు కేసు? మీ మీద చీటింగ్ కేసు ఫైల్ అయిందని చెప్తున్నానా లేదా? పోలీస్ స్టేషన్ ఎవరు పెట్టారండి? పెట్టిన పర్సన్ మాట్లాడతావా? కోఆపరేట్ చేస్తావా లేకపోతే కింద జీప్ ఉంది, జీప్ లో కూర్చొని వస్తావా? అరే నేను వీడియో ఆపమనండి ఫస్ట్. అది వీడియో కాదు, అది స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. అది వీడియో ఆపండి అన్న ఫస్ట్ మీరు. హలో మేడం, ఇక్కడ మాట్లాడి, ఇక్కడ కోఆపరేట్ చేయి ఫస్ట్. మీరు ఫోన్ ఇవ్వండి, ఫోన్ చేసుకుంటాను. ఇవ్వండి ఫస్ట్. ఫోన్ అన్ని తర్వాత చేయండి. అదే మీరు ఆ కేసు ఎవరు పెట్టారు? ఎందుకు? ఏంటి అసలు చీటింగ్ కేసు? వంశీ ఎవరు? వంశీ ఎవరు? నాకు తెలియదు. వంశీ ఎవరు? వంశీ ఎవరో తెలియదు. నాకు తెలియదు నిజం. తెలియదు. ఏం చేస్తుంటాను? అరే నేను జాబ్ చేస్తానండి. ఏం జాబ్? ఇన్స్టాగ్రామ్ లో అలాగే ఇలా పైసలు అడగడం అదా? నేను ఎవరికి మెసేజ్ చేయలేదు. ఫోన్ ఇవ్వండి ఫస్ట్ మీరు. ఫోన్ ఇస్తా. వంశీ అనే కుర్రోని దగ్గర. నాకు వంశీ ఎవరో తెలియదండి. హలో మేడం, చెప్పేది నేను ఫస్ట్. అరే నువ్వు వీడియో ఆపయ్యా ఫస్ట్. అది వీడియో కాదు, అది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుండు. మేము అది పిఎస్ కి పంపించాలి. పిఎస్ కి వచ్చి మాట్లాడతాను. నేను పిఎస్ కి రాను. నేను ఎందుకు వస్తాను? మరి మాట్లాడి. నాకు వంశీ ఎవరో తెలియదండి నిజంగా. ఏ వంశీ తెలియదు? తెలియదు, నాకు నిజంగా తెలియదు. రింగులు తీసుకుని నిజం కదా? అరే రింగులు ఉంటాయి కదండి చేతికి. అది కూడా కరెక్ట్ కదా సార్? అది కూడా కరెక్ట్. ఫోన్ చేయాలా? చేయండి చేయండి, మాట్లాడతాను. ఎవరో వంశీ చేసుకోండి. చేస్తా. నీ కథలు ఏం తెలియదు అసలు. కథలేంటి కథలు? ఏం కథలు పడుతున్నాను? ఎవరేం కథలు పడట్లేదు. ఒకసారి చేయండి. నేర్పించారా మీ పేరెంట్స్ ని? ఇన్స్టాగ్రామ్ లో వానికి వీనికి మెసేజ్ చేసి డబ్బులు? అరే నువ్వు ఆపయ్యా వీడియో. మా ఫ్యామిలీ ఎందుకు తీసుకొస్తున్నా? మధ్యలో మళ్ళా ఏమంటావు నువ్వు? వస్తావా? నేను రాను. పిఎస్ నేను ఎందుకు వస్తాను? నాకు అసలు వాడు ఇవ్వడో తెలియదు. ఎవరు వంశీ? కూర్చో, నువ్వు కూర్చో, మాట్లాడతావు ఫస్ట్. చిప్స్ బాగున్నా, ఎడ తీసుకోరు. మీరు నిజంగా పోలీస్ అయితే చేస్తారా? హలో మేడం, ఏం నాటకాలు చేస్తున్నావా? ఏం నాటకాలు? డ్రెస్ లేనంత మాత్రం డిపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది నీకు. మరి ఎట్లా నమ్ముతారు? నువ్వు మామూలుగా డ్రెస్ లో వచ్చి ఐడి కార్డు చూపిస్తే ఐడి కార్డు 100 మంది చూపిస్తారు. నేను కూడా చూపిస్తుంది ఐడి కార్డు లో నీకు. ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? గోపి అని ఉందా? ఏముంది అందులో? కూర్చో, నువ్వు కూర్చో, మాట్లాడేది. ముందు ఫోన్ ఇవ్వండి. నాది ఫోన్ ఇస్తాము. నా ఫోన్ ఇవ్వండి. ఫ్లాట్ లో ఎవరైనా వచ్చారనుకో మంచిగా ఉండదు, అంత డిస్టర్బెన్స్ అవుతుంది, మేము ఖాళీ చేయాల్సి వస్తుంది. ఒకసారి మా ఫోన్ ఇవ్వండి. ఫ్లాట్ మెంబర్స్ కి ఫోన్. హలో మేడం, కూర్చో నువ్వు ఫస్ట్. మేము చెప్తే అర్థం కాదు ఒకసారి. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు కడుపుకి. మీరు మాటలు మంచిగా రానివ్వండి. మాటలు మంచిగా రాని అంటే కోఆపరేట్ చేయమంటున్నా కదా? మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఒక ఆఫీసర్ తో మాట్లాడుతున్నారు. ఏడికి వెళ్ళాలి? హలో హలో వంశీ, ఎక్కడున్నావు? అవునా, ఇది ఇక్కడ ఈ సింధు వాళ్ళ ఇంటికి వచ్చినాము.
ఈ మన దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంది వంశీ? హలో, అసలు మీరు ఎవరండి? హలో మేడం ఆగండి. నేను అతను వాయిస్ కూడా వినలేదు ఎప్పుడు. వంశీ ఎవరో నాకు తెలియదు అని చెప్తుందేమో. ఈ చాటింగ్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో నాకు స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ చేయి నాకు. అట్లా నేను అది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని నువ్వు స్టేషన్ దగ్గరకు రా. అడుగుతున్నాం అదే స్టేట్మెంట్. ఆగండి. హలో మేడం ఆగండి, మాట్లాడుతున్నావు కదా, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని నువ్వు స్టేషన్కి రా. ఆ స్టేషన్ తీసుకొని అట్లనే అవి గోల్డ్ రింగ్లు ఇప్పించినాను కదా, అవి బిల్లులు కూడా తీసుకొని రా. సరే ఓకే. విన్నావా? అది నాకు తెలియదు సార్, ఆయన ఎవరు, వంశీ ఎవరో నాకు నిజంగానే తెలీదు. ఎవరో తెలియదు ఇవన్నీ చెప్తుందా? అది నా దగ్గర రింగ్ క్యాష్ తీసుకుంది. మీరు ఎవరు అనుకోని ఎవరి దగ్గరకు వచ్చారో నాకు ఇది నిజంగా. నేనైతే మీరు అనుకున్న సింధు నేను కాదు. సింధు అంటే చాలా మంది ఉంటారు, ఆయన ఎవరు అనుకున్నారు? అడిగినప్పుడు ఇందాక నీ పేరు సింధు అంటే అవునాను. అవును, సింధు అంటే వేరే సింధులు ఉండరా? ఇంకా ఎవరు మీ ఇంట్లో ఎవరు లేరా? ఒక్కదాన్ని ఉంటావు? అవును, నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎవరు ఉండరు. ఏడుంటారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఇక్కడ ఉండరు, వాళ్ళు మా విలేజ్ లో ఉంటారు. నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను. ఏమంటాను అబ్బాయి ఏమంటున్నా అంటే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది సార్, ఇట్లా నా దగ్గర 5 లక్షలు డబ్బులు తీసుకుంది, గోల్డ్ రింగులు తీసుకుంది, అవన్నీ తీసుకుంది, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నన్ను మోసం చేస్తుంది. ఆ అబ్బాయి ఆ అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మంచిది, లేకపోతే నీ మీద కేసు పెడతాం మేము. ఓ అమ్మా, నేను నీ ఏడుపులు నడవడా? నాకు తెలియదు నిజంగానే, తెలీదు నిజంగానే. నిజం చెప్తావా లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలా? నిజంగానే ఏమిట కూర్చొని అడుగుతున్నందుకు ఏమి ఇది చేస్తున్నావా? తమాషాలు చేస్తున్నాను. నాకు నిజంగానే తెలియదు సార్. ఆయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు కాదు, నిజం చెప్పు. హలో మేడం, జాబ్ చేసుకోవడానికి వచ్చాను, నాకు నిజంగానే ఫోన్ చేస్తాను. చెప్పు, నేను చేస్తాను. పేరెంట్స్ ఫోన్ వీడియో లాక్ తీయండి. లాక్ తీయమ్మా. హలో మేడం, అది చెప్పాడు నేను ఫస్ట్ కోఆపరేట్ చేయను. ఇట్లాంటి తమాషాలు చేసినావు అనుకో, అక్కడ కేసు కానీ రుజువు అయితే నేను ఇంకా 2 ఏళ్ళు ఎక్స్ట్రా వేస్తా. అంత పని చేయక నాకు నిజంగా తెలియదు. నిజంగా కావాలంటే నీ మీద ఎందుకు కేసు పెడతాడు? మీ ఇంటి అడ్రస్ ఎందుకు ఇస్తాడు? అనే నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. ఈ దొంగ ఏపులు అన్ని ఈడ నడవమ్మా. హలో మేడం, తమాషా చేస్తున్నావా? అయ్యో, ఇట్స్ ఎ ప్రాంక్. పోనీ ప్రాంక్ ఇదంతా ప్రాంక్. సరే కూసో. ఎట్లా అనిపించింది వీడియో? అమ్మ, నాకైతే మస్తు భయం వేసింది నిజంగా. నిజం అనుకున్నావా? ఎట్లుంటే నీ మీద ప్రాంక్ చేయమని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. మీకు ఎలా తెలుసు అడ్రస్? మా ఫ్రెండ్స్ ఇచ్చారా? ఎవరు మా ఫ్రెండ్? ఇచ్చిండు. మీరు ఆయనకు తెలుసా? మరి మీ తమ్ముడు కిందనే ఉండు, పిలవాలా? పిలుచుకోరా. నువ్వే ఫోన్ చేయ, మేము ఎందుకు ఫోన్ చేస్తాం? మీ తమ్ముడు నీ మాట ఏంటాడు? సరే అవన్నీ కాదు, ఇప్పుడు మా ఛానల్కి చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా. ఓకే, థ్యాంక్ యూ.